హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన కుయాంగ్, డైరెక్టెడ్ బై యాంకీ ఓంగెస్తు. ఈ మూవీ జానర్ వచ్చేసి ఇండోనేషియన్ హర్రర్ విత్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండే ఒక రొటీన్ సబ్ ప్లాట్ అనమాట. అండ్ కొద్దిగా కాంటెక్స్ట్ సెట్ చేస్తే చాలా మంది బాగుంది అండ్ ఎలివేషన్స్ అయితే బాగా ఇచ్చారు. సో ఏముందబ్బా ఈ మూవీ అని చెప్పేసి చూస్తే ఇట్ వాస్ నాట్ దట్ వర్త్. బట్ అలా అని చెప్పేసి తీసి పారేయలేము, ఎందుకంటే స్కారీ మూమెంట్స్ ఉన్నాయి, అవి కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కేవలం దాని మీద డిపెండ్ అయితే మాత్రం మూవీ వర్కౌట్ అవ్వదు కదా. పైగా ఈ మూవీ వచ్చేసి ఇండోనేషియన్ హర్రర్ జానర్. నేను కొద్దిగా ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ఆల్రెడీ చూశాను. జపాన్ హర్రర్ మూవీస్ అన్ని కూడా ఒక లాంగ్ హెయిర్ అమ్మాయిని తన ఫేస్ని కవర్ చేసి దాన్ని మనకి స్కారీ మూమెంట్స్కి అయితే చూపిస్తారు. బట్ ఇండోనేషియన్ హర్రర్ మూవీస్ అన్ని కూడా హెడ్స్ కట్ చేసి ఆ హెడ్స్తో మనకి భయపెట్టడానికి ట్రై చేస్తారు. సో ఎవరి స్టైల్ వాళ్ళది అనుకోండి. బట్ ఈ మూవీ విషయానికి వస్తే దేర్ ఈస్ నథింగ్ టు గెట్ ఫియర్ అపార్ట్ ఫ్రమ్ 2 to 3 సీన్స్. ఇంకా నేనైతే నైట్ టైం విత్ ఇయర్ పాడ్స్ పెట్టుకొని మరి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే చూసాను. స్టోరీ లైన్ వచ్చేసి సింపుల్. ఒక ఐలాండ్ లో ఉన్న విలేజ్ కి భీమోకి టీచర్ పోస్ట్ అయితే వస్తుంది. సో భీమో అండ్ తన వైఫ్ శ్రీ ఇద్దరు కలిసి ఆ ఊరికి అయితే వెళ్తారు. సో ఆ ఊరికి వెళ్ళే ప్రాసెస్లో అండ్ అక్కడికి వెళ్ళాక అంతా కూడా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది శ్రీకి. సో ఆ కుయాంగ్ అని దయ్యం శ్రీని ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అండ్ తనకి ఏం కావాలి అండ్ లాస్ట్కి తన హస్బెండ్ భీమో తన వైఫ్ని ప్రొటెక్ట్ చేశాడా లేదా అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మెయిన్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ద మూవీ వచ్చేసి స్టోరీలో అసలు ఆ కుయాంగ్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్కి జస్టిస్ అయితే జరగలేదు అనిపించింది. అండ్ ఆఫ్టర్ 1 hour 15 minutes అట్లీస్ట్ క్లైమాక్స్ అయినా కొంచెం స్కారియస్గా చూపిస్తాడు అనుకున్నా. బట్ ఇక్కడ కూడా డిసప్పాయింటెడ్ అగైన్. రొటీన్ రివెంజ్. బట్ సౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఆర్ గుడ్ అనే చెప్పాలి ఈ మూవీకి. ఓవరాల్ రీ ఆఫ్ ద మూవీ వచ్చేసి హర్రర్ జానర్స్ని ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి చూడవచ్చు ఫర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది కూడా నైట్ టైమే చూడండి, యాజ్ హర్రర్ మూవీస్ ఆర్ నోన్ ఫర్ ఇట్. ఎంత బ్యాడ్ హర్రర్ మూవీ అయినా నైట్ టైం చూస్తే ఆ ఫీలే వేరు నా దృష్టిలో. ఒకవేళ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.